రామ్ నారాయణ రామ్. ఈ ప్రపంచంలో మనుషులు రూపొందించిన రాజ్యాంగాలు మారాలి అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. మళ్లీ కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలి. భూమిపై అందరూ కలిసిమెలిసి జీవించగలిగేలా ఒక వ్యవస్థ ఉండాలి. అందరూ మతాలు, జాతులు సమానంగా ఉండాలి. ఎటువంటి కులమత వివక్ష లేకుండా సమాజం ఉండాలి. మనం ప్రకృతిలోని ఈ అద్భుతమైన పాఠాలను ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? ప్రకృతి నిబంధనలను మానవ సమాజంలో ఎందుకు అమలు చేయలేము? ప్రతి ఒక్కరూ తమ సమస్యల గురించి బాధపడుతూనే ఉన్నారు. కానీ వాటికి పరిష్కారం మన అందరి వద్ద ఉంది. అయినా ఎందుకు దానిని ఆచరణలో పెట్టడం లేదు? అందరికీ తెలుసు మన విధ్వంసానికి కారణం ఏమిటో. అందరూ చదువుకున్నవారు, తెలివిగలవారు. లక్షల సంవత్సరాల క్రితం వరకు ఎవరికీ ఏమీ స్వంతం అనే భావనే లేదు. కానీ మానవుడి ఆలోచనలు, ఆంతరంగికమైన విశ్లేషణ పెరిగినప్పుడు వ్యక్తిగత స్వామిత్వ హక్కులు రావడం ప్రారంభమయ్యాయి. ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనాలంటే మనం ఆకాశాన్ని పరిశీలించాలి. అక్కడ కూడా ఒక సహజ న్యాయ వ్యవస్థ ఉంది. మనకు కనిపించేటంత వరకు అది మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ప్రతి పని, ప్రతి ఘటన మనిషి బుద్ధి ద్వారా అర్థం అవుతుంది. మనం దాన్ని వినాలి, అర్థం చేసుకోవాలి. భూమిపై ఆ విధానాన్ని అమలు చేయాలి. ప్రకృతిలో ఉన్న వ్యవస్థను ప్రపంచంలోని ప్రజలు అందరూ కలిసి సమాలోచన చేసి, చర్చించి తగిన పరిష్కారాలను కనుగొనాలి. అందరికీ సమానమైన ప్రకృతిని అనుసరించే రాజ్యాంగాన్ని రూపొందించాలి. ప్రకృతిలో ఎవరికీ స్వామిత్వం లేదు. కానీ నేటి రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ అన్నీ మానవ నిర్మితమే. మానవుని సృష్టించిన అన్ని వ్యవస్థలను తొలగించే సమయం వచ్చింది. నేను ఇప్పటికీ అందరితో కలిసి ముందుకు సాగుతున్నాను. అందరితో కలిసి పనిచేస్తూ జీవిస్తున్నాను. నేను ఎప్పుడూ ఎవరి వద్ద నుండి డబ్బు తీసుకోలేదు. నాకు ఒక బృందం ఉంది. మేమంతా కలిసి పనిచేసి జీవిస్తున్నాము. ఇదే విధంగా అందరూ ఒక్కటిగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలి. మనకు జన్మసిద్ధమైన హక్కులు తిరిగి రావాలి. మతం మరియు కుల వివక్షలకు అతీతంగా మా మహాగురు ఎల్లప్పుడూ ఒకటే బోధించారు. భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరూ సమానులు. అందరూ భూమి, ఆకాశం, ప్రకృతి యొక్క పిల్లలే. ఈ భావనతోనే ఆయన సంతాన్ దళ్ అనే సంస్థను ప్రారంభించారు. ఇక్కడ అందరూ సమానులే. ఎవరు ఎవరితోనూ వివక్ష చూపించరు. మహాగురు చెబుతున్నారు, ప్రకృతియే మనమందరికీ అధికమైనది. నేడు మనం అన్నీ పొందగలుగుతున్నామంటే అది ప్రకృతి అనుగ్రహమే. మానవుడికి తనదైన స్వంత శక్తి లేదని గ్రహించాలి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సూర్యునికి మతం ఏంటి? చంద్రునికి మతం ఏంటి? గాలికి మతం ఏంటి? ఆకాశానికి బ్యాంక్ ఖాతా ఉందా? సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించగలరా? అసలు మనిషి ఎందుకు వీటి నుండి నేర్చుకోడు? ఆకాశ ధర్మాన్ని ఎందుకు అనుసరించడు? మనిషి ఎప్పుడు మేల్కొంటాడు? నిజాన్ని గుర్తించండి. ప్రకృతికి కూడా ఒక పాఠశాల ఉంది. అక్కడ ప్రతివారు ఉత్తీర్ణులు కాలేరు. మనం ప్రకృతిని అర్థం చేసుకోవాలి. ప్రకృతి మనకు అపారమైన వనరులను అందించింది. కానీ మనమే మన శత్రువులుగా మారిపోయాం. ప్రతి ఒక్కరూ తమ స్వంత ప్రతిబింబాన్ని పూజించరు. కానీ విగ్రహాలను, మసీదులను, దేవాలయాలను దర్శించుతారు. మానవుని సృష్టించిన మత గ్రంథాలను చదువుతారు, భజన చేస్తారు. కానీ నిజమైన ధర్మ గ్రంథం ప్రకృతి, ఆకాశమే. ఆకాశాన్ని పూజించండి, ప్రకృతిని నమ్మండి. ఇదే అసలైన ఆధ్యాత్మికత. ఇదే మా గురుజీ యొక్క సూత్రం, సంతాన్ దళ్ సిద్ధాంతం. మా మహాగురు ప్రసాదించిన రామ్ నారాయణ రామ్ అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపించండి. ఇది మీకు శక్తినిస్తుంది, శాంతినిస్తుంది, మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. మీ సమస్యలన్నింటికీ పరిష్కారం స్వయంగా దొరుకుతుంది. రామ్ నారాయణ రామ్తో అనుసంధానంగా ఉండండి.